చూసేమన్నా ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారండి? 11 సీట్లు వస్తే ఇంక మళ్ళీ ఆ పరిపాలన చూసామంటే 11 ఏ బేస్ లో వచ్చినాయి అందరికి తెలుసులేండి. ఇంకేమన్నా అంటే ఇంకా ఎందుకు అది ప్రూఫే కదా, అది ప్రూఫే కదా. మీ ఊర్లో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా వస్తే మీరు అబ్జెక్షన్ చెప్పరా? చెప్పండి. ఎవరొద్దన్నారు? న్యాయస్థానాల్లో వెళ్ళాం, ఇప్పటికే కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అది ఎటు ప్రూవ్ కాదు. ఎందుకు? ఆల్రెడీ వీవీప్యాట్లు తగలబెట్టేశారు ఈ లోపు. ఎవరు? మన మీనా అంటే సినిమా హీరోయిన్ మీనా కాదు, మళ్ళీ మీరు ముఖేష్ కుమార్ మీనా ఉన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు, అంతకుముందు ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. సో తగలబెట్టేయమని ఆర్డర్ ఇచ్చేశాడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ప్రూవ్ చేయలేరు కాబట్టి ఏదో విర్రవీగా వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది? ఏం కాదు సార్, చెప్పే కదా, పగల వెనకాల రాత్రి వస్తుంది. సో ప్రతిపక్షం తర్వాత అధికారం వస్తుంది, అధికారం తర్వాత ప్రతిపక్షం. అది మీరు తెలుసుకోలేకపోయారా? 19 నుంచి 24 వరకు పగల తర్వాత రాత్రి వస్తుంది. నేను ఒక మాట చెప్తాను, ఓడిపోయాం కాబట్టి మీరు అన్నయ్యన్ని భరించాలి, తప్పదు. మీరనో లేదా ఇంకొకళ్ళని భరిస్తాం, ఓర్పుగా భరిస్తాం, నేర్పుగా భరిస్తాం, అన్నీ ఓర్చుకొనే భరిస్తాం, వింటాం, సహిస్తాం. టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి కొడితే మేము 2 కొడతాం కదా, కొట్టకుండా ఉంటారు కదా. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి గాంధీ మహాత్ములేం కాదు, కొట్టడమే టార్గెట్. డెఫినెట్లీ మేమేం గాంధీ మహాత్ములం కాదు. వాళ్ళు చెంప కొడితే ఇంకో చెంప చూపించి కొట్టమంటానికి ఏం లేదు. ఒక చెంప కొడితే 2 చెంపలు వాయిస్తానికే ఉంటాం, అది లీగల్గా పోతాం. వాళ్ళలాగా అక్రమంగా కేసులు పెట్టో బనాయించో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే అరెస్టు, లేదంటే పలానా వాళ్ళని అనకుండానే అన్నాడని క్రియేషన్ చేసి అరెస్టు. ఎప్పుడో 2018లో మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు. అప్పుడు మాకు కూడా వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు మా నో బా వా లు దెబ్బతింటాయి కదా. అప్పుడు చాలా తేడా ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళకేమో మనోభావాలు దెబ్బతిన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే ఛాన్స్లు తక్కువ అంటున్నారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? చేయండి, బెయిల్ రద్దు చేస్తారు, పాతవన్నీ మళ్ళీ తోడుతున్నారు, మళ్ళీ వస్తుంది కదా బెయిల్. ఏమైంది సార్? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 16 నెలలు పెట్టారు కదా, ఏమైంది? తర్వాత వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అక్కడ గజ్జి ఉంది, ఇక్కడ తామర ఉంది, ఇక్కడంతా చెమటలు పడుతున్నాయి, ఇక్కడ కన్ను పోయింది, ఎట్టుంటే చచ్చిపోతున్నా, రోగాలకు సంబంధించిన బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బయట లేరు. కాదు, ఈ పరిస్థితులు ఉన్న వెంకటరెడ్డి గారికి మీకు ఆ వెటకారం పోలేదా? వెటకారం కాదు సార్, వాస్తవం చెప్తున్నా. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళంతా రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నాడు. నేను చెప్పాల, కోర్టులో వాళ్ళు వేస్తే మధ్యంతర బెయిల్ దాని మీద ఇచ్చారు. పోసాని ఎలా వచ్చాడు బయటికి? పోసాని గారికి రోగాల మీద బెయిల్ రాలా. పోసాని గారికి అన్ని కేసులకు సంబంధించి అన్ని కేసుల మీద బెయిల్ వచ్చింది. వాళ్ళు పెట్టినటువంటి 1 BNS చెల్లదని వచ్చింది. సో రోగాలు వచ్చినాయి, నాకు బెయిల్ ఇమ్మని అడగల. ఆయనకి హెల్త్ ఇష్యూ మీద కదండి. కాదండి, ఇచ్చిన బెయిల్ ఏదో అన్ని కేసుల మీద రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రోగాల మీద బెయిల్ వచ్చింది. ఏంటి లెక్కర్ స్కామ్ పూర్తిగా బిగుసుకుంటున్నదట? స్కామ్ జరిగితేనేగా బిగుసుకోవడానికి. అవునా? కేసు పెట్టినంత మాత్రం స్కామ్ అయిపోదుగా. ప్రూవ్ చేయమనండి, మేము తప్పు చేయలా, మేము నిజాయితీగా ఉన్నాం. లిక్కర్లో స్కామ్ జరిగింది అంటున్నారు కదా, ఎట్ట జరిగిందో చెప్పమనండి. ఒక్కనన్నా పిలిచి ఎట్ట జరిగింది చెప్పమనండి. ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తే స్కామ్ అంట, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళకి 14% మార్జిన్ ఇచ్చి ఊరూరా బెల్ట్ షాప్ నిర్వహిస్తే ఇది స్కామ్ కాదంట. అసలు దీనికి సంబంధించి కేసు ఎవరు పెట్టారు? ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి